హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ బ్రెడ్ హల్వా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హల్వా ఎలా చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ ఈ స్వీట్ చేయడానికి నేను వీట్ బ్రెడ్ వాడుతున్నాను. అలాగే నేను ఒక బ్రెడ్ పీసెస్ లాగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. బార్డర్స్ తీసేసి బ్రెడ్ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకున్నాను. నేను కట్ చేసుకుంది అది ఏమీ చూపించట్లేదు, డైరెక్ట్గా స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను. నెయ్యి వేడైనాక జీడిపప్పు, బాదం వేసుకొని వేయించుకుంటున్నాను. మీ దగ్గర మెలన్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని సేమ్ అదే నెయ్యిలో ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని నూనెది వేడైనాక కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకుంటున్నాను. బ్రెడ్ ముక్కలన్నిటినీ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే నూనె అయితే మటుకు ఎక్కువే పడుతుంది. ఇప్పుడు అందరూ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు కాబట్టి ఇంత ఆయిల్ వద్దనుకునే వాళ్ళు నేను సెకండ్ స్టెప్లో బ్రెడ్ ముక్కలు వేయించుకున్నాను కదా, అలా వేయించుకోవచ్చు. అలా వేయించుకుంటే చక్కగా నెత్తోనే వేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ ఒక పళ్ళెంలోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ నేను అదే ప్యాన్లో మళ్ళీ బ్రెడ్ ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది నేను జస్ట్ ఓన్లీ ఆయిల్ అది వేసుకొని ఫ్రై చేసుకున్నాను, డీప్ ఫ్రై లాగా చేసుకోకుండా. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. బ్రెడ్ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను ఒక 1/2 లీటర్ పాలని బాగా కోవాలాగా మరిగించుకుంటున్నాను. కోవా రెడీ చేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ పాలవి నేను బ్రెడ్ ముక్కలు వేయించుకునేటప్పుడే ఒక పక్క పాలు కూడా మరిగించుకుంటున్నాను. పాలవి అలా బాగా దగ్గరికి వచ్చే వరకు బాగా మరిగినివ్వాలి. ఇంక దీంట్లో నేను నిమ్మరసం అది ఏమీ వేసుకోను. బాగా పాలు కోవాలాగా బాగా దగ్గరికి వచ్చే వరకు మరిగించుకుంటాను. నేను తీసుకుంది నార్మల్ మిల్కే, ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాదు. ఇంక దీంట్లో నేను స్వీట్ అది ఏమీ వేసుకోను. ఇప్పుడు పాలని బాగా ఒక 10 నిమిషాలు మరగనిస్తే మనకి కోవా రెడీ అయిపోతుంది. ఈ థిక్ మిల్క్లోనే కొంచెం షుగర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే రబడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే. చూసారు కదా, పాలవి బాగా మరిగిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా దీన్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని
నేను పాకం అది రెడీ చేసుకుంటున్నాను, షుగర్ సిరప్ అది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 250 ml కప్తో 200 ml షుగర్ వేసుకున్నాను. నేను కోవా కూడా వేసుకుంటున్నాను కదా, దాంట్లో స్వీట్ అది ఏమీ వేసుకోలేదు, అందుకని 200 ml షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నానో ఆ కప్తో వాటర్ వేసుకుంటున్నాను. నేను వేసుకుంది బ్రౌన్ షుగర్. ఇది పాకం రావాల్సిన అవసరం ఏం లేదు, లైట్గా జిగురులాగా వస్తే చాలు. మనం గులాబ్ జామ్కి పాకం ఎలా రెడీ చేసుకుంటామో అలా వస్తే చాలు. నేను 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకున్నాను. నేను షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా వస్తే చాలు మనకి పాకం. ఇప్పుడు వేయించి ఉంచుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. వేసేసుకొని పాకంలో బాగా ఉడికించుకోవాలి. కోవా ఇష్టం లేని వాళ్ళు ఇలా పాకం అది బాగా ముక్కలకు పట్టినాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దించేసుకోవచ్చు. నేనైతే కోవా కూడా వేసుకుంటున్నాను కదా. ఇది పాకం అది బాగా బ్రెడ్ ముక్కలకు పట్టినాక అప్పుడు కోవా వేసుకుంటాను. నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నాను కాబట్టి బాగా గట్టిపడలేదు. పాకం అది అంతా బ్రెడ్ ముక్కలకు పట్టేదాకా బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, బ్రౌన్ షుగర్లో వేసుకోవటం వల్ల మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు నేను బాగా మరిగించుకున్న పాలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వలన బ్రెడ్ హల్వా టేస్ట్ అది చాలా బాగుంది. ఇంక నేను దీంట్లో విడిగా నెయ్యి అది ఏమీ వేసుకోవటం లేదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే. యమ్మీ యమ్మీ బ్రెడ్ హల్వా రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.